స్టేట్ మనిషి తినే ఆహారం చుట్టూ కూడా రాజకీయం ముసురుకుంటున్నది. దాని గురించి మాట్లాడుకుంటున్నాం. మాతో దయాకర్ కూడా జాయిన్ అయినారు, కాంగ్రెస్ నాయకులు అద్దంకి దయాకర్. అట్లాగే ఐలే గారు, ప్రొఫెసర్ ఐలే గారు లైవ్లో ఉన్నారు ఇప్పటికే మనతో. వారితో మాట్లాడదాం. ఐలే గారు, ఇప్పుడు విన్నారు మీరు విష్ణువర్ధన్ రెడ్డి గారి ఆర్గ్యుమెంట్, మీరేమంటారు? ఒకటి అమర్, ఇది చాలా కీలకమైన సమస్య సార్. ఈ దేశం ఆలోచించాల్సింది ఏంటి అంటే, ఈ వ్యవసాయ రంగము బతికుండాలనుకుంటున్నారా, వీళ్ళు వద్దనుకుంటున్నారా? పశువులను అంటే ఆవును, ఎద్దును, కోడెను, వీటిని అన్నిటినీ ఏది తిన్నా, ఇప్పుడు మొన్న ముస్లిం ఇంట్లో ఉత్తరప్రదేశ్లో వీళ్ళు ఆవు మాంసం ఉందనుకొని పోయినరా, కోడె మాంసం ఉందనుకొని పోయినరా, ఎద్దు మాంసం ఉందనుకొని పోయినరా, బర్రె మాంసం ఉందా అనేది ఎక్కడా లేదు, బీఫ్ ఉన్నదనుకొని పోయి లించ్ చేశారు. ఒక మానవుల్ని తను ఒక ఆహారం తింటున్నాడని పోయి లించ్ చేశారు. చేస్తే చాలా విచిత్రకరమైనది ఏంటి అంటే, అమెరికాలో ఒక బ్లాక్ను అక్కడ ఒక పోలీస్ ఆఫీసరు ఏదో క్రైమ్ చేశాడని లించ్ చేస్తే ప్రెసిడెంట్ ఒబామా కండెమ్డ్ ఇట్. ప్రెసిడెంట్ ఒబామా స్టేటస్ చాలా పెద్ద స్టేటస్, కానీ అట్లా లించ్ చేస్తే ఈ దేశ ప్రధానమంత్రి ఆ ప్రక్రియను ఖండించట్లా, కనీసం మాట్లాడలేదు. అంటే దాని సిచ్యువేషన్ ఎక్కడికి పోద్ది? ఈ దేశంలో ఎవరు ఏమి తినాలనేది ఒకవేళ వీళ్ళు డిఫైన్ చేయదలుచుకుంటే, బీజేపీ, విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్ వాళ్ళు స్పష్టంగా చెప్పనీయమనండి. మాంసం తినటోళ్ళు, అందులో బీఫ్ తినటోళ్ళు, మాంసం తినటోళ్ళు అంతా హిందువులు కాదంటారా? ఎంతమంది హిందువులు కాకుండా ఉంటారో వాళ్ళ డిఫినేషన్లో తేలుతుంది. రెండవది, ఈ వ్యవసాయ రంగాన్ని ఏం చేయదలుచుకున్నారు? ఆవులను తినొద్దంటే మరి ఎవరు కాపాడాలి ఆవులను? అక్కడ ఇప్పుడు మహారాష్ట్రలో, గుజరాత్లో ఆవులను రక్షించాలి, కోడెల్ని రక్షించాలి, ఎద్దును రక్షించాలి అన్నాక పెద్ద ఎత్తున 75% పాలిచ్చే బర్రెలను కోస్తున్నారు. తర్వాత వాటి మాంసం ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, లోకల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అంటే వీళ్ళకు బర్రె పట్ల ప్రేమ లేదు, అది 70% పాలిస్తుంది, అది ఈ దేశ మనుషులకు, దేవతలకు దాని పాలే ఆధారము. ఎందుకు ఈ డిఫినేషన్ తెచ్చి ఇండియన్ డెమోక్రసీని పాడు చేస్తున్నారు? రెండవది, ఒకవేళ ఈ దేశంలో మొత్తం దీన్ని బ్యాన్ చేస్తారు, వీళ్ళు డిఫైన్ చేసే దేవుడు ప్రపంచ దేవుడా, భారతదేశ దేవుడా? మరి పక్క దేశాలలో తింటున్నారు. ఇరాక్ మీద బుష్ దాడి చేసినట్టు అప్పుడు పోయి మిగతా దేశాల్లో ఎక్కడెక్కడైతే ఆవు మాంసం తింటున్నారో వాటి మీద ఇండియాకు దాడి పోద్దా వీళ్ళే అధికారంలో ఉంటే? అది కాంగ్రెస్ చేయనియండి, ఎవరు చేయనియండి, దిస్ ఈజ్ అబ్సల్యూట్ ఇన్కరెక్ట్ అప్రోచ్ టు ఇండియన్ ఎకానమీ. మనుషులు తినే ప్లేట్లలో ఉండేదాన్ని ఏ రాజ్యాంగము, ఏ రాజ్యము డిఫైన్ చేస్తుంది? ఆదివాసుల సంగతి ఏంది? అట్లా అనుకుంటే లార్జ్ నెంబర్ ఆఫ్ ఓబీసీ సంగతి ఏంది, దళితుల సంగతి ఏంది? వీళ్ళు ఏం చేయదలుచుకున్నారు దేశాన్ని? భారత రాజ్యాంగాన్ని అది కాదు కదా. 5% గారికి నాకంటే ఎక్కువ భారత రాజ్యాంగం గురించి తెలుసు. నాకు 2% మాత్రమే తెలుసు. 98% రాజ్యాంగం గురించి వారికి తెలుసు. స్పష్టంగా 1970లో ఒక చట్టం తీసుకొచ్చారు ఈ దేశంలో. 2 చట్టంలో కూడా 1970లో తీసుకొచ్చిన చట్టంలో ఒక రాష్ట్రం కాదు, 2 రాష్ట్రం కాదు, భారతీయ జనతా పార్టీ పాలించినట్టు రాష్ట్రాలు కాదు, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, రాజస్థాన్, పంజాబ్, పాండిచ్చేరి, మధ్యప్రదేశ్, కర్ణాటక, జమ్మూ కాశ్మీర్, మొన్న హిమాచల్ ప్రదేశ్, హర్యానా, గుజరాత్, ఢిల్లీ, బీహార్, ఈ రాష్ట్రాలంతా కూడా నిషేధం ఉంది. 2, ఏ వ్యక్తి అయినా వ్యక్తుల సమూహం కానీ, గోవులను కానీ, గేదెలను కానీ, వాటి సంతతిని కానీ ఆడ మగ వధించుట, బాధ పెట్టుట, వధించడమే కాదు బాధ పెట్టుట కూడా నిషేధం. అట్లా ఎవరన్నా పాల్పడితే 1000 రూపాయలు వాళ్ళకు జరిమానా, 6 నెలల పాటు శిక్ష. నేను చెప్తున్నటువంటిది కాదు, భారతీయ జనతా పార్టీ సంఘ పరివార క్షేత్రాలు చెప్తున్నటువంటిది కాదు. భారత రాజ్యాంగం మనకు కల్పించినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో, ఈరోజు 1977 సెక్షన్ 5 సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో గౌరవించరా? ఒకటి. రెండో విషయం, పెద్దలు ఐలే గారు ఇంకొక విషయం చెప్పారు. మేము గోమాంసానికి సంబంధించినటువంటి విషయంలో 3 వెసులుబాట్లు కల్పించారు ఈ దేశంలో. ఏంది? 14 సంవత్సరాల వయసు నిండినటువంటి వ్యవసాయానికి పనికిరానటువంటి ఆవు లేదా గేదె
14 సంవత్సరాలు వయసు వృద్ధాప్యంలో ఆవు పూజకు అర్హురాలు కాదా? కాదు మేము చెప్పింది కాదు ఇది. ఒక వయసు దాటిపోతే ఆవు పూజకు అర్హురాలు కాదా? మీరు అన్నారు మాంసం తింటే మీకేంది అని మీరు అడిగారు పదము. మేము చెప్తున్నటువంటిది ఏంటంటే మాంసం తింటే మాకేం అభ్యంతరం లేదు. మాంసం తినడం అనేటువంటిది ఏ మాంసం తినడం నీ వ్యక్తిగతం. మీరు ఏ మాంసం అన్నా తినండి, ఆవు మాంసం కూడా తినండి. మేము అంటున్నది ఏంటంటే పాలిచ్చేటువంటిది లేదా భారత రాజ్యాంగం కల్పించినటువంటి చట్టాలు హక్కులు ఇప్పటిదాకా మాట్లాడినటువంటి మేధావులందరినీ మేము కోరేది ఏంటంటే మనం అన్నిటికీ మనకు ఉన్నటువంటిది ఫైనల్గా భగవద్గీత కాదు, ఖురాన్ కాదు, లేకపోతే మనం చదువుకున్నటువంటి బైబుల్ కాదు. మనకు ఈ దేశంలో మన అందరికీ సెక్యులరిజం కంట్రీ ఈ ప్రపంచంలో మనం చెప్పుకున్న దేశానికి మనకిచ్చింది భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగాన్ని ఐలే గారు గౌరవించాల్సిందే, రవి గారు గౌరవించాల్సిందే, అమర్ గారు కూడా గౌరవించాల్సిందే. మీరు గౌరవించడం లేదే, మీరు ఆ రాజ్యాంగానికి విలువ ఇవ్వడం లేదే. విలువ ఇవ్వకుండా అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. ఏమని మాకు నచ్చినట్లు మేము కోసుకుంటాం, మాకు నచ్చినట్లు మేము తింటామంటే చిన్న ఉదాహరణ రెడ్డి గారు ఇక్కడ ప్రశ్న ఏమిటి అంటే ముస్లింలు అందరి మీద చేయవలసిన ఆరోపణలన్నీ చేశారు. మీరు తప్ప మిగతా అందరూ కూడా ఇట్లాంటివి చేస్తున్నారు, తప్పలన్న విధంగా మాట్లాడుతున్నారు. నేననేది ఏమిటి అంటే ఎవరు ఏ ఆహారం తినాలి అనే దాని మీద ఒకరి ప్రతిబంధకం ఏమిటి, ఒకరి కండిషన్ ఏమిటి, ఈ దేశంలో ఎవరు ఏం తినాలి అనేది ఎవరు ఎందుకు నిర్ణయించాలి? ఇవాళ మీరే చెప్తున్నారు గోవులకు కూడా ఇది ఇచ్చినారు, మీరు అవి ముసలి అయిపోతే తినండి అంటున్నారు. అంటే యవ్వనంలో ఉంటేనే వాటిని పూజించాలా? ఒక విషయం ముస్లిం సమాజం అందరూ కూడా మాట మాట్లాడారు. నాకు అవకాశం దేశంలో ఉన్నటువంటి 17% ఉన్నటువంటి ముస్లింలు కూడా ముస్లిం సమాజంలో ఉన్నటువంటి Arab let me make it very clear. I am not talking whether it is Hindus or Muslims. I am not please hear me. Muslim samajam andariki please hear me. Vishnu, you have to hear me. You have to hear me. You have to hear me please. I am requesting you. నేను ఇక్కడ రిలీజియన్ మాట ఎత్తడం లేదు. ఈ రిలీజియన్ తింటది, ఈ రిలీజియన్ తినడం లేదు తినదు అనడం లేదు. నేను ఇక్కడ రిలీజియన్ ప్రస్తావన లేకుండా ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు స్వేచ్ఛగా ఏదంట తినే అధికారం ఎందుకు లేదు ఈ దేశంలోనే అడుగుతున్నాను. చెప్పండి. నేను కూడా అదే చెప్పదలుచుకున్నాను. 1-2 సార్లు మనం మతాల పేర్లు తీసుకొచ్చి దాన్ని దేశభక్తితో, దేశద్రోహం, కుహన లౌకికత ఇవన్నీ కలగాపలగం చేయడం మన ప్రజాస్వామ్యానికి క్షేమదాయకం కాదు. అటువంటి ధోరణిని ఇక్కడికి తెస్తున్నాయి. రెండవది పదే భారత రాజ్యాంగంలో ఉందంటున్నారు. భారత రాజ్యాంగంలో ఏముందంటే ఆవులు, దూడలు, ఇతర పాడి పశువులను కరువుల సందర్భంలో సామూహికంగా వధించకూడదని అది కూడా ఆదేశిక సూత్రాల్లో మాత్రమే ఉంది. భారత రాజ్యాంగంలో అరే బీజేపీ వాళ్ళు చెప్తున్నట్టుగా గోవధ నిషేధం అనే మాట ఎక్కడ సూటిగా లేదు. ఆవులు, దూడలు, పాడి పశువులు అంటే పాడిని కాపాడుకోవాలి. ఇందాక ఐలయ్య గారు చెప్పినట్టుగా అప్పటి నుంచి ఇప్పటికి పాడి పరిశ్రమలో చాలా మార్పులు వచ్చాయి. గేదెలు చాలా ఎక్కువగా పాలిస్తున్నాయి, జెర్సీ ఆవులు వచ్చాయి, ఇవన్నీ చాలా కూడా వచ్చాయి. ఇవన్నీ కూడా మనం లెక్కలోకి తీసుకోవాలి. వ్యవసాయానికి ఏది ఎంత ఉపయోగపడడం లేదనేది. చివరిది మీరు ఇందాకటి నుంచి అంటున్నట్టుగా వన్ మ్యాన్స్ ఫుడ్ ఈజ్ అనదర్ మ్యాన్స్ పాయిజన్ అంటారు. ఒకరు అమృత తుల్యంగా తినేది ఇంకొకరు కుదరదు. పైగా ఈ దేశంలో పేదరికం వల్ల, సామాజిక అణచివేత వల్ల కొన్ని రకాల తరగతి తిండే లేదు. ఈ దేశ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు 50% మంది గర్భవతులకు, పిల్లలకు పౌష్టికాహారం లేదని చెప్పి ఆయన ఘోషిస్తుంటే అటువంటి దేశంలో వచ్చి ఏం తినాలి, తినందుకు మేము చంపేస్తామంటే ఖచ్చితంగా ఏ మతం ప్రకారం, ఏ శాస్త్రం ప్రకారం చూసినా జంతువులను వధించడం కంటే మనుషులను వధించడం మరింత ఘోరం. మనతో దయాకర్ మనకు అశ్వమేధం ఉంది కానీ నరమేధం దయాకర్తో కూడా మాట్లాడారు. దయాకర్ గారు చెప్పండి, ఇప్పటిదాకా వింటున్నారు మీరు చర్చ అంతా. ఇక్కడ ప్రశ్న ఒకటి, ఇప్పుడు ఇది మతానికి సంబంధం లేదు. ఏ ఆహారం తినాలి, అది శాకాహారమా, మాంసాహారమా, ఏ ఆహారం, ఎవరు ఏ ఆహారం ఎట్లా తినాలి అనేది ఎవరు నిర్ణయించాలి? ఇప్పుడు ఎందుకంటే ఇది ఒక హత్య జరిగిన నేపథ్యంలో మాట్లాడుతుంది. పూర్తి కేంద్రం ప్రవచిస్తుంటే భాజపా ప్రభుత్వం పాటిస్తుంది. అసలు సమస్య అక్కడ. ఇప్పుడు ఒకవేళ జంతువును చంపిన వాళ్ళకే 1 సంవత్సరం పాటు మనం శిక్ష వేసే శిక్షా స్మృతులు మనకుంటే, అంతకంటే ఉన్నతమైన మనిషిని చంపితే ఏం చేయాలి? మనిషిని చంపితే ఏంటి? ఇప్పుడు మను అనే సిస్టమ్ను మీరు ఫాలో అవుతున్న సిస్టమ్నే కనుక చూస్తే, గోవును పూజించు, గోజాతి మాది అని చెప్పే మీరే మనిషిలో ఒక మనిషిని మనిషిగా చూసే ఒక చరిత్ర లేదు మీకు.
అది ఆలోచించుకోవాలి ఒకటి. ఇది నేను ఆ కాంటెక్స్లో చూడట్లే, రాజకీయం మాత్రమే దీంట్లో నేను మాట్లాడాలనుకుంటే ఇవన్నీ మనం మామూలుగా టెక్స్ట్లో ఉండేవి. బీహార్ ఎన్నికలప్పుడే రిజర్వేషన్ల మీద సమీక్ష ఎందుకు వస్తుంది? బీహార్ ఎన్నికలప్పుడే ఈరోజు ఉమ్మడి పౌరస్మృతి హిందూ పౌరస్మృతి మీద చర్చ ఎందుకు వస్తుంది? బీహార్ ఎన్నికలప్పుడే గోవధ నిషేధం మీద చర్చ ఎందుకు వస్తుంది? తర్వాత అన్నిటికంటే ముఖ్యం, ఇప్పుడు ఎక్స్పోర్ట్స్లో నీ దేశం నెంబర్ 1 బీఫ్ ఎక్స్పోర్ట్స్లో ఈ దేశం మోడీ వచ్చిన తర్వాతనే సూపర్ ఫాస్ట్గా బ్రెజిల్ని మించి మిగతా ముస్లిం కంట్రీస్ని మించి భారతదేశం ఎక్స్పోర్ట్స్లో ఇప్పుడు నెంబర్ 1గా ఎట్లా వచ్చింది? దీంట్లో సాధించిన ప్రగతి మోడీ సాధించిన ప్రగతి అనుకుందామా? అలాంటప్పుడు నీ ప్రభుత్వం చేస్తున్న కామెంట్ ఎట్లా సరి అవుతుందో సరిచూసుకోవాల్సిన అవసరం ఒకటి ఉంది. రెండవది నేనేమంటున్నానంటే జంతు వధనే మనం నిషేధించాలని కోరుకుంటాం మానవీయ కోణంలో, నేను కాదట్టలేను. గోవును మాత్రమే పూజనీయమైన ఒక జంతువుగా, బర్రెను మాత్రం పనికిరాని ఒక దానిగా, పందిని అసలే పనికిరాని అంశంగా చిత్రీకరించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? జంతువులు సమానం కాదా? ఈరోజు బర్రెనే నీకు 75% ప్రజలకు పెరుగు పాలు అన్నీ ఇస్తుంటే మీరు దాన్ని ఒక మంచి జంతువుగా దాన్ని చూడలేని పరిస్థితి వచ్చింది. ఒక్క గోవేదం మీదనే రాజ్యాంగం చెప్పిన ఆర్టికల్ను మీరు ఉటంకించి దాన్ని నిషేధించడం, దానికే పరిమితం చేసి ఈ జంతువులన్నిటిని ఎందుకు వదిలేస్తున్నారు? మీట్ అండ్ మిల్క్ అనేది గొల్లల యొక్క హక్కు అయితే చెప్పులు కుట్టుకోవడం, ఈ గొడ్డు కూర తినడం అనేది దళితుల్లో ఉంటుంది. లోయెస్ట్ ఏమంటారు బీఫ్ 100 దళిత సమాజాన్ని. ఒకవేళ నేనంట బీసీలు తినలోళ్ళు ఉంటారు, హిందువుల్లో కూడా తినలోళ్ళు ఉంటారు, బీసీలు ఉంటారు. వినండి, దళితులు అందరికి కూడా మనం అయితే ఒకటి బీసీలు ఉంటారు, అగ్రవర్ణాల్లో కూడా ఉన్నారు. అట్లా చెప్పండి, అట్లా కూడా ఉంటారు. అంటే ఒకవేళ కనుక మీరు గో నిషేధమే చేయదలుచుకుంటే, మీరు గోవు వరకే పరిమితం కావాలనుకుంటే, గోవు యొక్క విశిష్టతని చెప్తున్నారు. కానీ నేను తినే తిండిని నువ్వు శాసించే హక్కు నీకు రాజ్యాంగం కల్పించలేదు, లేకపోతే నీ పార్టీ మమ్మల్ని డైరెక్ట్ చేస్తే ఫాలో కావాల్సిన అవసరం లేదు. మా కాంగ్రెస్ నాయకులు కూడా దాన్ని అన్నారు. దిగ్విజయ్ సింగ్ కోట్ చేసినట్టుగా నేను విన్నా. కానీ ఈరోజు తిండి సాంప్రదాయాలను మార్చాలని మీరు అనుకుంటే మొత్తంగా కూడా హిందువులు కూడా అసలు ఏ మాంసాన్ని తినకుండా చేసే ఒక చట్టం తీసుకోవచ్చు. ఆహారం పొలిటిసైజ్ అవుతూ ఉన్నది అని చెప్పి మనం మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు మళ్ళీ ఒక్క నిమిషం ఐలే గారి దగ్గర కూడా పోవాల్సినది. నేను ఒక షార్ట్ బ్రేక్ తీసుకొని వస్తాను.